ಅನೇಕ ವಿಷಯಗಳನ್ನ ನಮ್ಮ ತಾತಯ್ಯನ ಬಗ್ಗೆ ನಮ್ಮ ಬಾಲಕೃಷ್ಣನವರು ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಇನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ರು ಟೈಮ್ ಸಿಕ್ಕಿದ್ರೆ. ಮತ್ತೆ ನಮ್ಮ ತಹಸೀಲ್ದಾರು ಸ್ವಲ್ಪ ಮಟ್ಟಿಗೆ ಹೇಳಿದ್ರು. ಇವತ್ತು ತಾತಯ್ಯನವರು ಕೇವಲ ಒಂದು ಸಮುದಾಯಕ್ಕೆ ಸೇರಿರುವ ವ್ಯಕ್ತಿ ಅಲ್ಲ, ಇಡೀ ಮಾನವ ಕುಲಕ್ಕೆ ಸೇರಿರುವ ಮನುಷ್ಯ ಆ ಶಕ್ತಿ ಇದು ಮನುಷ್ಯ ಅಲ್ಲ, ಅವರು ಶಕ್ತಿ. ಇವತ್ತು ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಅವರನ್ನು ದೈವಿಕವಾಗಿ ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ. ಕೈವಾರದಲ್ಲಾಗಲಿ ಎಲ್ಲಿ ಹೋದ್ರೂ ಕೂಡ ಅವರ ವ್ಯಕ್ತಿತ್ವನೇ ಬೇರೆ. ಮೊದಲಿನಿಂದ ಕೂಡ ನಾವು ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ ಕೀರ್ತನೆಗಳನ್ನ ನಾವು ಕೇಳ್ತಾ ಇದ್ವು. ಎಲ್ಲ ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ ಕೂಡ ಕೀರ್ತನೆಗಳನ್ನ ಕೇಳ್ತಾ ಇದ್ವು. ಅವರ ಪದ್ಯಗಳನ್ನು ಕೂಡ ಹಾಡ್ತಾ ಇದ್ವು. ಇಲ್ಲಿ ನೋಡ್ಬೋದು. ಇಂಥವರ ಇವತ್ತು ದಿನೋತ್ಸವನ ಮಾಡ್ತಾ ಇರೋದು ನಮ್ಮೆಲ್ಲರ ಅದೃಷ್ಟ. ಇಲ್ಲಿ ಬಂದು ಕೂತಿರೋದಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಇದನ್ನ ಆರ್ಗನೈಸ್ ಮಾಡಿದ ಎಲ್ಲ ಮಹನೀಯರಿಗೂ ಕೂಡ ನಾನು ಅಭಿನಂದನೆಗಳನ್ನ ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. ಮತ್ತೆ ಇದು ಸರ್ಕಾರದ ಕಾರ್ಯಕ್ರಮವಾಗಿ ಹಮ್ಮಿಕೊಂಡ ಸರ್ಕಾರಕ್ಕೂ ನಾನು ಅಭಿನಂದನೆಗಳನ್ನ ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ಯಾಕಂದ್ರೆ ದೊಡ್ಡ ವ್ಯಕ್ತಿತ್ವ ಅಂತವ್ರಿಗೆ ಗೌರವ ಸಲ್ಲಿಸಿ ಇವತ್ತು ಸರ್ಕಾರದ ಕಾರ್ಯಕ್ರಮವಾಗಿ ಮಾಡಿರುವುದಕ್ಕೆ ನಾನು ಸ್ವಾಗತ ಮಾಡ್ತೇನೆ. మగవారు ఒక కులము మగవులు ఒక కులము అంటారు. మగవాళ్ళది ఒక జాతి, ఆడదాన్ని ఒక జాతి, అంతేగాని వేరే కులము లేదు అని. ఉచ్చ ద్వారము దూరి వచ్చిరి నరులు ఉత్తమ కులం అనవారు ఎవరు లేరు, ఉత్తమ కులం అనుట ఉచితము కాదరు అంటారు. అందరూ ప్రపంచంలో ఉండే మానవులందరూ కూడా ఉచ్చులు పోసే జాగాలో వచ్చిండేట్ల వాళ్ళే. దీంట్లో పెద్ద కులం ఏవది, చిన్న కులం ఏవది, అందరూ ఒకే కులమే, మరి ఒక్కటి లేదురా అంటారు. ఆ సిద్ధాంతంలోనే మనం ఉండాల. మనము ఆ జాతి ఈ జాతి అదంతా పైడ్చింది ఆ కాలం. ఇప్పుడు జాతుల్లో ఏం పని లేదు, అంతా ఒకటే. మానవ కులం అంతా మనము ఒకటే అనే రీతిలో పోవాలా. అందరి జట్లను మనము కలిసి మెలిసి నడుచుకొని పోవాలా. అందరి జట్లు కూడా మనం పెద్ద అనకూడదు, ఇంకొకరు తక్కువ అనకూడదు. అందరిలోనూ ఉంటే మట్టుకు మంచిదవుతుంది. కాలజ్ఞానంలోనూ చెప్పిండారు, చోరుల పట్టంబాయను రాజవాడు లేకపోయా రాజ్యం వచ్చాడను రా అని చెప్పిండారు. అంటే దొంగల దర్బారమవుతుంది అని చెప్పిండారు, ప్రజాప్రభుత్వం వస్తుంది అని అంటారు. దొంగల దోపిడీ అంటారు. మనకి ఇష్టం వచ్చినాకట్లా రైపతులు దొంగలు వస్తూ ఉండరు, ఇప్పుడు పగులిపోతే దొంగలు వస్తారు. ఆ రీతి ప్రపంచం వస్తుంది. ఇది ప్రపంచానికి చెప్పింది, ఇది మనకు కాదు, ఇండియాకి కాదు, ప్రపంచానికి ఈ మాటలు చెప్పిండేట్లది. ప్రపంచంలో అల్లకొల్లోలు అని చెప్పిండారు. ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాము. అమెరికా ఏం చేస్తూ ఉంది, ఇరాన్ ఏం చేస్తూ ఉంది, ఇజ్రాయెల్ ఏం చేస్తూ ఉంది, ఇవంతా నడుస్తాయని చెప్పిండారు. ఆ ప్రకారంగా నడుస్తూ ఉంది.